పరిశ్రమల కారణంగా కాలుష్యం వల్ల దెబ్బతింటున్న వారికి ఆ పరిశ్రమల చేత పరిహారం ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి తీసుకుంటుంది. మత్స్యకారులు భూములు సేకరిస్తే తగిలిన రీహాబిలిటేషన్, రీలొకేషన్ ప్యాకేజ్ని, R&R ప్యాకేజ్ని చాలా బలంగా అమలు చేస్తాం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళు ఓట్లు పొంది సంవత్సరంన్నర అయిందో మర్చిపోయాడు అసలు వాళ్ళ గురించి. జ్ఞాపకమే రాలి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడితే కానీ ఆయనకు వాళ్ళు గుర్తు రాలేదు. అంటే మీరు చేసిన వాగ్దానం, మీ నియోజకవర్గంలో మీ సొంత ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఇక ప్రజలను ఏం ఉద్ధరిస్తారని అడుగుతున్నారు. వాళ్ళు రోడ్డు ఎక్కి మేము తాడోపేడో తేల్చుకున్నా అసలు అడుగు పెట్టినామని అంటే పోయి వాళ్ళకి 4 రోజుల్లో మీకు నేను 100 రోజుల్లో ఏదో ఒక పరిష్కారం కనుక్కుంటానని చెప్పి అంటున్నాడు. ఏంటో పరిష్కారం? పొల్యూషన్ వస్తుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటే అసలు మేము బతకలేమని వాళ్ళు అంటూ ఉంటే అంతకుముందు అక్కడ అవన్నీ పెట్టడానికి అక్కడ అదే పక్కనే SEZలో 10,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంతవరకు అసలు ఫ్యాక్టరీలో పెట్టలేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు పోర్టు పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు. అంటే ఎవరి కోసం ఇది? అరవిందో కోసం లేకపోతే దివీస్ కోసం వాళ్ళని ఉద్ధరించడానికా ఇప్పుడు వీళ్ళని బలి చేసేది, మత్స్యకారులను బలి చేసేది అని చెప్పారు.